ఈ రోజు పొద్దున 10:30కు లేచి చికెన్ తిని అప్పుడే 2 రోజులు అయిపోయిందా అని బండేసుకుని చికెన్ షాప్ కి వచ్చేసా. చికెన్ షాప్ కి వచ్చాక మంచి నాటుకోడిని చూసి రేట్ ఎక్కువ అని గుదమూసుకుని 1 కేజీ బాయిలర్ కూడా కొట్టించా. 220 పడింది. తీసుకుని ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే నాన్నగారు కాలింగ్ చేసి పెదరాజు పొలంలో పైప్ పగిలిపోయింది రావాలమ్మా అన్నారు. నేను బండి తీసుకుని శంభో శివ శంభో శివ శివ శంభో అని వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తే మొన్న మా ఊరికి రోడ్ వేయబోతున్నారంట అని చెప్పా కదా, ఆ కొడుకులే జేసీబీతో క్లీన్ చేసినప్పుడు పగలగొట్టేశారు. ఈ లేన్ ఎక్కడికి వెళ్తుందంటే మన బంతిపూల పొలం దగ్గరికి వెళ్తుంది అనమాట. సరే ఏం చేస్తాం పోతే పోనీ అని కొత్త పైప్ ని తీసుకొచ్చి జాయింట్ చేసాం. జాయింట్ చేశాక నేను వెళ్ళి మోటార్ వేసి దేవుడికి పూజ చేస్తుంటే మా నాన్న కాల్ చేశారు. మళ్ళీ ఇంకో చోట పగిలింది ఆఫ్ చేయరా అన్నారు. నేను వెళ్ళి మోటార్ ఆఫ్ చేశాక లైట్ గా గుదమండింది. మోటార్ ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి ఎక్కడ పగిలిందని చూస్తే ముందు పగిలింది దానికి 5 అడుగుల తర్వాత పగిలిపోయింది. సారీ పగలగొట్టేశాడు ముండా. సరే తిట్టుకోవడం తప్ప ఏం చేయలేమని దాన్ని జాయిన్ చేసాం. ఈసారి జాయిన్ చేయడానికి కలర్స్ లేవు. సో పైప్ ని కాల్చి ఇంకో పైప్ తీసుకుని ఇలా 2 వైపులా కలర్స్ చేసుకుని జాయిన్ చేసాం. మళ్ళీ వెళ్లి మోటార్ వేసా. మళ్ళీ నాన్న కాల్ చేసి ఇంకో చోట పగిలింది ఆఫ్ చేయన్నాడు. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మళ్ళీ వెళ్లి చూస్తే సేమ్ 5 అడుగుల తర్వాత రిపీట్. ఈ దరిద్రాన్ని పార్ట్ 2 గా కూడా తీసా. మీరు వద్దన్నా కూడా నేనేస్తా. ఈ వీడియోకి ఇంతే, నేను ఎగేస్తా.